చైనా ఇండియాకు మధ్య డిఫరెన్స్ రైట్. ఎందుకోసం అంటే 1980s ఇవాళ భారతదేశం చైనా ఆదాయం సమానం, ఈక్వల్. కానీ ఈరోజు చూస్తే చైనా జాతీయ ఆదాయము $19 ట్రిలియన్, ఇండియా జాతీయ ఆదాయము ఓన్లీ $4 ట్రిలియన్. చైనా తలసరి ఆదాయము $13,778. ఇవాళ భారతదేశంది ఓన్లీ $2,878. అంటే చాలా తేడా వచ్చింది. వాళ్ళు దాదాపు అభివృద్ధి చెందిన దేశం యొక్క స్టేటస్ని వాళ్ళు తీసుకోబోతున్నారు. ఎందుకు ఇట్లయింది మరి అని చూసినట్లయితే ఆ దేశానికి మనకు చాలా తేడా ఉంది. ఆ తేడాలు ఎందుకు చూద్దాం రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది ఇన్స్టిట్యూషనల్, అంటే వ్యవస్థకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం వ్యక్తికి ఇస్తాం, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి రైట్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ టు జీడిపి, వాళ్ళు ఉపాధితో జీడిపికి వస్తారు. మనం జీడిపిని పట్టుకుంటాం, హారడ్ దోమరు ఎప్పుడో మనం పట్టుకుని ఇప్పటికీ జీడిపి మరి అది సాధించినామంటే అది కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఉపాధి ఇంపార్టెంట్ జీడిపి కంటే, అది రెండవ కాన్సెప్ట్. మూడవది ప్రొడక్షన్ బై ద మాస్. వాళ్ళు ఏంటంటే ఉత్పత్తి ఎవరు చేయాలి? జనం చేయాలి. ఉత్పత్తిలో జనాన్ని మమేకం చేయాలా. మనోడు ఏం చేస్తాడు? మాస్ ప్రొడక్షన్. ఉత్పత్తి చేయమంటారు, చేసేది యంత్రాలైనా పర్వాలేదు, అది కరెక్ట్ కాదు. ఓకేనా రైట్. నెక్స్ట్ చూసినట్లయితే వాళ్ళు వస్తువులకు ఇంపార్టెన్స్ ఇస్తారు, మనం సేవలకు ఇస్తాం. కానీ ఆర్థిక వ్యవస్థలో సేవల కంటే వస్తువులు ఇంపార్టెంట్. వస్తువులను ఉత్పత్తి చేస్తేనే నువ్వు బతకగలుగుతావు. 54% జీడిపి భారతదేశంలో సేవల వల్ల వస్తుంది. ఓకేనా. అక్కడ సింగిల్ పార్టీ ఉన్నది, ఈజీగా నిర్ణయాలు తీసుకుంటారు. మనది మల్టిపుల్ పార్టీ, అంటే ఎవరి కోపం వస్తే వాళ్ళే పార్టీ పెట్టుకుంటారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దోచినంత దోచుకునే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది, కాబట్టి అది ఇక్కడ మైనస్ పాయింట్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువ ఆధారపడతారు వాళ్ళు. విదేశీ మార్కెట్లు పుష్కలంగా ఉంటాయి. అర్థమైందా? $3,500 బిలియన్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర జస్ట్ 600 మాత్రం ఉన్నది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫాస్ట్ డిసిజన్స్ వాళ్ళ దగ్గర, మనది స్లోగా ఉంటుంది. ఒక జిఎస్టీ రావడానికి 17 years పట్టింది. వాళ్ళ దగ్గర జిఎస్టీ కోసం 17 minutesలో పూర్తి అవుతుంది అక్కడ. ఆ విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇవాళ వాళ్ళది ప్రొడక్షన్ ఇంపార్టెన్స్, మనది ఎక్స్చేంజ్. మనకు మారకం పైన మనకు షోక్ ఎక్కువ, కానీ వస్తువుల ఉత్పత్తి, ఎందుకు వస్తువుల ఉత్పత్తి రిస్క్ కాబట్టి. ఇలాంటి డిఫరెన్స్ వల్ల ఇవాళ చైనా యొక్క జాతీయ ఆదాయము $19 ట్రిలియన్, మనది ఓన్లీ $4 ట్రిలియన్. మరి మనం ఏం చేయాలి? ఇలా వీక్షిత భారత్ కావాలి కదా. ఏది మనకు ఇది 2047కి ఏం చేయాలంటే ఈ కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే అవకాశం లేదు. థ్యాంక్ యూ.